ఈ రోజు అయితే డే 74 ఆఫ్ 88 డేస్ టు బిల్డ్ మై డ్రీమ్ ఫిజిక్స్. సో రోజు వర్కౌట్ విషయానికి వస్తే అయితే మనం చెస్ట్ అండ్ ట్రైసెప్ అయితే ట్రైన్ చేసినాం. చెస్ట్లో ఒక 3 వేరియేషన్స్, ట్రైసెప్లో ఒక 3 వేరియేషన్స్ అయితే కొట్టినాం. చెస్ట్ విషయానికి వస్తే అయితే ఫస్ట్ మనం ఇంక్లైన్ బెంచ్ అయితే కొట్టుండే. బట్ మ్యాటర్ ఏంటంటే మనం లాస్ట్ వీక్ తక్కువ వెయిట్ కొట్టినాం కాబట్టి ఈ వీక్ అయితే హెవీ వెయిట్ పోదామంటే అసలు లిటరల్గా చెప్పాలంటే ఒక 5 reps కూడా రాలే. సో ఇది ఒకటి మైనస్ అనమాట. దానివల్ల అయితే మేము మళ్ళీ లిమిటెడ్ వెయిట్ వేసుకొని అయితే ట్రైన్ చేసినాం. సో ఈ వేరియేషన్లో అయితే మనం 4 sets అయితే కొట్టినాం. ఎగ్జాక్ట్గా అయితే 5 to 10 reps బిట్వీన్ వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసినాం. బట్ అనుకున్నట్టుగానే వచ్చిండే. అండ్ నెక్స్ట్ మనం ఫ్లాట్ విషయానికి వస్తే అయితే మనం 30 kgs అయితే ఈచ్ సైడ్ వేసుకుని అయితే ట్రైన్ చేసిండే. దీంట్లో కూడా మనం స్టార్టింగ్ విత్ 20 అండ్ అప్ టు 30 వరకు అయితే వెళ్ళండే. ఎందుకంటే మనం ఇంక్లైన్ హెవీ వెయిట్ కొట్టినాం కాబట్టి షోల్డర్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి సో లిమిటెడ్ వెయిట్ వేసుకొని అయితే ట్రైన్ చేసినాం. దీంట్లో కూడా మనం 10 to 15 reps వచ్చేటట్టు ప్లాన్ చేసినాం. బట్ 12 reps అయితే వచ్చిండే ఈచ్ సెట్ కి. సో ఫైనల్ గా అయితే మనం ఇంక్లైన్ ఫ్లైస్ తో అయితే వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసినాం చేసి. ఇంకా ట్రైసెప్ విషయానికి వస్తే అయితే ఫస్ట్ మనం ఇంక్లైన్ స్కల్ క్రషర్ అయితే కొట్టినాం స్టార్టింగ్ విత్ 5 అండ్ అప్ టు 7.5 వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసిండే వెయిట్. సో నెక్స్ట్ అయితే మనం కిక్ బ్యాక్ అయితే కొట్టినాం. దీంట్లో అయితే స్టార్టింగ్ విత్ 7.5 అండ్ అప్ టు 15 వరకు అయితే వెళ్ళుండే. సో దీంట్లో అయితే మనం అనుకున్నట్టుగానే 15 reps అయితే వచ్చినాయి. అండ్ ఆల్సో ఇంకా 7.5 తోటి అయితే మనకి ఎగ్జాక్ట్ 20 reps కూడా వచ్చిండే. ఇంకా ఫైనల్ గా అయితే మనం ట్రైసెప్ ప్రెసిడెంట్ అయితే వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసిండే. ఈ వీడియో అయితే ఇంతే. ఫాలో ఫర్ మోర్ ఫిట్ విత్ రితీష్.